భరతుని శపథము. భరతుడు తాతగారి ఇంటి నుండి వచ్చి తల్లిని కలుసుకోవాలని ఆవిడ భవనానికి వెళ్ళాడు. కైక తాతగారు కుశలమా అని సావధానంగా అడిగింది. తరువాత తన తండ్రి గారి గురించి అడుగుగా చాలా ఉదాసీనంగా తండ్రి మరణం గురించి చెప్పింది. రామ వియోగ భారాన్ని భరించలేక నారచీరలతో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి వెళ్ళిన రాముని తలుచుకుంటూ నీ తండ్రి మరణించాడు అని కైక చెప్పింది. పరమ దారుణమైన 2 సంఘటనలు తనకు ఆపదలు కల్పించిన తల్లిని చూచి దుఃఖావేశంతో తల్లితో దుఃఖం మీద దుఃఖం కల్పించావు, పుండు మీద కారం చల్లినట్లుంది నీ పని. మహారాజుని చంపావు, రామచంద్రుని అరణ్యవాసానికి పంపావు, రఘువంశ నాశనమునకు కాళరాత్రి వలె దాపురించావు. రామచంద్రుని మీద నాకు ఎట్టి భక్తి ఉన్నదో రాజ్య లుబ్ధురాలవైన నీకు ఆ విషయం తెలియదు కదా. వృషభం మోయగల బరువును లేగదోడ మోయగలదా? నీవు పాపాత్మురాలివి. నేను ఏ యోగం చేతనైనను రాజ్యభారము వహించుటకు శక్తిని సంపాదించగలిగినా నీకు సంతోషంగా ఈ పని చేయను. నీ పుత్ర వ్యామోహం చెల్లదు కనుక నీ కోరిక ఎప్పుడూ తీరదు. నిన్ను శిక్షించవచ్చును కూడాను, కానీ ఎల్లప్పుడూ నా ప్రభువైన రామచంద్రమూర్తికి నీ యందు మాతృభావం ఉండడం వల్ల నిన్ను శిక్షించనుచో రాముడు నన్ను అనుగ్రహించడు. అందువలన ఆగవలసి వచ్చింది. ఇట్టి పాపము చేసిన నీకు మరణమే ప్రాయశ్చిత్తము. నేను నిన్ను శిక్షించలేకపోయినా నీవైనా శిక్షను పొందవచ్చు కదా. అగ్నిలోనైనా దూకవచ్చు, అరణ్యములకు పోవచ్చు, మెడకు ఉరి అయినా వేసుకుని మరణించవచ్చు అని భరతుడు కైకను నిందించాడు. తరువాత శత్రుఘ్నుని వెంటబెట్టుకుని కౌసల్యామాత దర్శనార్థమై వెళ్ళి ఆమెను కలిసి నమస్కరించి ఆమె పాదాల మీద వ్రాలాడు. భరతుని కారణంగానే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడనే కోపంతో ఉన్న కౌసల్య, నాయనా భరత, నువ్వెందుకురా దుఃఖిస్తావు? నీ కోరిక నీ తల్లి తీర్చింది కదా, దుఃఖమెందుకు నాయనా? నా కుమారుని జటాధారిని చేసి అరణ్యవాసమునకు పంపే ఆలోచన చేసింది. మహారాజును చంపి నీ తల్లి ఏమి లాభం సాధించింది అని అడుగగా మహాదుఃఖభరితుడైన భరతుడు వాపోవచ్చు అనేక శపథములు చేశాను. అందులో చాలా ముఖ్యమైనవి కొన్ని. సత్పాత్రులకు ఇస్తామన్న ధనమును ఇవ్వక మానిన వారికి ఏ పాపం కలుగుతుందో ఆ పాపం నాకు కలుగుగాక. వేద ధర్మ విరుద్ధములైన సంప్రదాయములను అనుసరించిన వారికి ఏ పాపం కలుగుతుందో అది నాకు కలుగుగాక అని భరతుడు చెబుతున్నాడు. భార్య పుత్ర పరివారముతో కూడి ఉండి వారికి పెట్టక తన పొట్టకే మృష్టాన్నం పెట్టేవారికి ఏ పాపం కలుగుతుందో అది తనకు కలుగుగాక. రాజస్త్రీ బాల వృద్ధులను వధించిన వారికి, నమ్మిన బంటును వదిలిన వారికి, మద్యపానము జోదము స్త్రీమోహము కలవారికి, యుద్ధరంగమందు వెన్నిచ్చి పారిన వారికి, గోవులను కాలితో తన్నిన వారికి, మిత్రద్రోహికి, అధర్మ బుద్ధి పొందిన వారికి, విశ్వాసముతో చెప్పిన పరమ రహస్యమును బయట పెట్టువారికి, 2 సంధ్యల కాలములో నిదురించు వారికి, కొంపలు తగలబెట్టు వారికి, దేవకార్యములు పితృకార్యములు వదిలిన వారికి, తల్లిదండ్రులను సేవించని వారికి,
పరమ లుబ్ధునకు 10 మంది తాగే జలాశయములు పాడు చేసిన వారికి ఏ పాపం కలుగుతుందో అది నాకు కలుగుగాక అని భరతుడు అన్నాడు. సత్య ప్రతిజ్ఞాశాలి అయిన పూజ్యుడైన రాముడు అరణ్యమునకు వెళ్ళటం నా ఉద్దేశం అయితే గురువుల చేత శిక్షింపబడిన శృతి స్మృతి మార్గములను నా బుద్ధి దాటిన దగుగాక. ప్రజల వద్ద పన్నుగా ధనమును తీసుకొని ధర్మముగా ప్రజలను రక్షించలేని వారికి ఏ పాపం కలుగుతుందో ఆ పాపం కలుగుగాక. గురువుల చేత ఉపదేశింపబడిన వేదమును విద్యాభ్యాసము చేయక సంప్రదాయము ఎవరు వదిలివేస్తారో వారికి కలిగే పాపం కలుగుగాక. శివుడు విష్ణువు మధ్య తారతమ్యములతో వివాదములు చేసేవారికి ఏ పాపమో ఆ వివాదమును ఖండించక చూచి ఊరుకునేవారికి ఏ పాపం కలుగుతుందో ఆ పాపము కలుగుగాక. ఇక్కడ భరతుడు శపథముల పేరు మహాపాపములను ఎప్పుడూ మనము ఆచరింపతగని వాటిని వాల్మీకి చూపించారు. వాటిలో శివ విష్ణు బ్రహ్మయందు వీరు గొప్ప వారు గొప్ప అను బుద్ధి మహాపాతకమైనది. త్రిమూర్తుల్లో వీరు గొప్ప వారు గొప్ప అని చెప్పడానికి యుక్తి ప్రయుక్తులు ఉపయోగించేవారు రాక్షసులు పిశాచులే పుడతారని శివమహాపురాణంలో చెప్పబడింది. త్రిమూర్తుల యందు భేదాన్ని ఊహించిన నిరూపించి వాదోపవాదాలు చేసి సాధించిన ఉదరవ్యాధి కలవాడవుతాడని కర్మ విపాకమనే గ్రంథంలో చెప్పబడింది. కనుక త్రిమూర్తులు ఒకే స్వరూపముగా భేదమేమీ లేదని సర్వ ప్రమాణభూతమైన విషయమును వాల్మీకి నిరూపించినట్లయింది. ఈ విధంగా భరతుని శపథములు అనే వాటి మీద ఏ మహాపాపాలను చేయకూడదో అవి మనకి వాల్మీకి మహాముని చెప్పినట్లయింది. దాంట్లో త్రిమూర్తుల అభేదము, ధర్మాధర్మ విచక్షణము అన్నీ కూడా ఉన్నాయి. మనకి దాంట్లో ధర్మాధర్మ విచక్షణ కూడా చెప్పబడింది. మహాపాపాలు కాకుండా ధర్మాధర్మ విచక్షణ కూడా చెప్పబడింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.